కౌంటింగ్ విధుల నిమిత్తం మొత్తం 2200 మంది సిబ్బందిని నియమించామని జీహెచ్ఎంసీ కమిషనర్ హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ అన్నారు. కౌంటింగ్ హాల్లోకి ఎవరికి మొబైల్ ఫోన్ అనుమతి లేదన్నారు. పార్టీ తరపున ఏజెంట్ అభ్యర్థికి మాత్రమే లోపల అనుమతి ఉంటుందని తెలియజేశారు. పర్మిషన్ లేకుండా ఎవరు కూడా సంబరాలు చేసుకోవద్దన్న నిబంధనలు అతిక్రమించిన వారిపై కూడా చట్టపరంగా కఠినమైన చర్యలు తప్పవంటున్న రోనాల్డ్ రాస్తో మా ప్రతినిధి బ్రహ్మాజీ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. రేపటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇక దీనికి సంబంధించి హైదరాబాద్ డిస్టిక్ పరిధి వరకు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాజ్ గారు మొత్తం పర్యవేక్షిస్తున్నారు. సార్, రేపు కౌంటింగ్ ప్రక్రియ సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? తర్వాత ఎన్ని రౌండ్లలో ఎన్ని రౌండ్లలో ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది? ఎంత టైం పట్టే అవకాశం? అంటే మనకు ఇప్పుడు మొత్తం 13 లొకేషన్స్లో 16 కౌంటింగ్ హాల్స్ మనం హైదరాబాద్ జిల్లా కోసమని ఏర్పాటు చేయడం జరిగినాయి. 8 గంటలకు మనం స్టార్ట్ చేస్తాం పోస్టల్ బ్యాలెట్తో. అండ్ దెన్ ఈవీఎం కౌంటింగ్ కూడా ఫాలోస్. ఎక్కడెక్కడ పోస్టల్ బ్యాలెట్ లేదు అక్కడ 8 గంటలకి ఈవీఎం కౌంటింగ్ కూడా మొదలు పెట్టడం జరుగుతాయి. ఒక 8:30, 8:45కి ఫస్ట్ రౌండ్ ఫలితాలు మనకు ఇవ్వడానికి అవకాశం ఉంది. అరౌండ్ 3 o'clock లోపల మొత్తం పూర్తి చేయాలని అనుకుని ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ సెక్యూరిటీ చూసుకుంటే 3 టైర్ సెక్యూరిటీ కూడా మనం కౌంటింగ్ హాల్కి ఏర్పాటు చేసుకున్నాము. బయట ఫస్ట్ సివిల్ పోలీసు, తర్వాత సెకండ్ టైర్లో ఆర్మ్డ్ పోలీసు, తర్వాత థర్డ్ టైర్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. దీనికి సంబంధించిన 1200 సిబ్బంది కూడా మనకు ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చేసాము. ఒక రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ అయింది. సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇవాళ జరుగుతాయి. పొద్దున్న వాళ్ళు 6-6:30కి వచ్చేస్తారు. మనకు 15 అబ్జర్వర్స్ కేంద్ర ఎన్నికల సంఘం ఈ అబ్జర్వ్ చేయడానికి కోసం పంపించారు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ మొత్తం కౌంటింగ్ కూడా స్మూత్గా వెళ్తుందని అనుకుంటున్నాం. సరే, ఎగ్జిట్ పోల్స్ కొన్ని ఒక వన్ సైడ్ కనిపిస్తుంది. ఈ వన్ సైడ్ వస్తున్న తరుణంలో రేపు కౌంటింగ్ తర్వాత కొన్ని చోట్ల కొన్ని చెదురుమర సంఘటన జరిగే అవకాశాలు ఉంటాయని కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉంటే వాటిని ఫేస్ చేయడానికి పోలీస్ ఫోర్సు అదనంగా ఉంటుందా, లేకపోతే ఉన్న ఫోర్స్ మెయింటైన్ చేస్తుంది? అంటే హైదరాబాద్ ఇస్ అ వెరీ సేఫ్ అండ్ వెరీ పీస్ లవింగ్ సిటీ అండి. మనకేమి ఇబ్బంది రాదని అనుకుంటున్నాము. అండ్ ఎనీవే మనకు 144 సెక్షన్ ఉంటుంది. ఇది కాకుండా పోలీస్ వాళ్ళు కూడా ఆల్రెడీ సిపి గారు వాళ్ళకి సంబంధించిన బందోబస్తు ఐడెంటిఫై చేసుకుని పెట్టుకున్నారు. ఉన్న ఫోర్స్ మనకు సరిపోతుంది. సో వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ అండి. తర్వాత సార్, ఇప్పుడు ఒకవేళ విజయోత్సవాల తర్వాత గెలుపోటముల తర్వాత గెలిచిన తర్వాత కొంతమంది క్యాండిడేట్స్ ర్యాలీలు తీసే అవకాశం ఉంటుంది. అంటే ర్యాలీల మీద ఇప్పటికే మీరు చెప్పారు ఎటువంటి పర్మిషన్ లేదని. కానీ కొంతమంది అత్యుత్సాహంతో కొంతమంది ర్యాలీలు తీయడానికి చాలా సందర్భాలు జరిగినాయి లాస్ట్ టైం కూడా. ఒకవేళ అటువంటి జరిగితే వాళ్ళ మీద కేసు బుక్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి ఏమంటారు? పర్మిషన్ తీసుకుంటే దే కెన్ టేక్ అవుట్ వాట్ ఎవర్ ర్యాలీస్ దే వాంట్. So any person, it is not the candidate or winning candidate, anybody can take rally. If they want to take rally, they have to immediately apply for police permission. All police permission వచ్చిన తర్వాత they can do it. సరే, కౌంటింగ్ హాల్లోకి ఎవరెవరికి పర్మిషన్ ఉంటుంది? అంటే ఇటు కౌంటింగ్ ఏజెంట్తో పాటు పార్టీ క్యాండిడేట్ కూడా వస్తారు. ఒకళ్ళు వస్తే వాళ్ళతో ఎంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది? అంటే కౌంటింగ్ హాల్ అనేది రెండు భాగం. ఒకటి కౌంటింగ్ ఏజెంట్స్, దే హ్యావ్ టు సిట్ అవుట్ సైడ్ ద మెష్. ఇన్సైడ్ వచ్చే వాళ్ళు ఓన్లీ కౌంటింగ్ మనకు ఏజెంట్, ఎలక్షన్ ఏజెంట్, క్యాండిడేట్ ఇద్దరు ప్లస్ ఏఆర్ఓ టేబుల్ మీద ఒక కౌంటింగ్ ఏజెంట్, మొత్తం 3 మాత్రమే అలౌడ్ ఫ్రమ్ ద క్యాండిడేట్ టైప్. అది కాకుండా మన సిబ్బంది, మళ్ళీ అబ్జర్వర్ గారు, ఆర్ఓ, ఏఆర్ఓ, నేను ప్లస్ ఎన్కోర్లో ఎంటర్ చేసుకున్న సిబ్బంది ఇంతవరకే అలో చేస్తామండి. కొంతమంది మొబైల్స్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఏజెంట్లు మొబైల్స్ ఎలా చేయకపోయినా కానీ క్యాండిడేట్ సంబంధించి మొబైల్ను అలో చేస్తారా? అంటే కొంతమంది లోపల వీడియో షూట్ కూడా కొంతమంది చేస్తే లోపల విజువల్స్ కూడా బయటికి ఏదైనా సందర్భాల్లో వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో క్యాండిడేట్ మొబైల్ అలో చేస్తారా? Nobody's mobile is allowed. We will not allow any mobile inside it. Yes. ఇది మొత్తం మీద రేపు పార్లమెంట్ కౌంటింగ్ సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇక కౌంటింగ్ హాల్లోకి మాత్రం ఏజెంటు అదేవిధంగా క్యాండిడేట్ మాత్రమే హాజరు కావాల్సి ఉంటుంది. ఇక మొబైల్స్ మాత్రం ఎవరికి కూడా అలౌ చేయడం లేదు. అన్ని రకాలుగా పీస్ఫుల్గా కౌంటింగ్ జరగబోతుంది అనేది రోనాల్డ్ రాజ్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ బండితో బ్రహ్మాజీ, న్యూస్ 360 హైదరాబాద్.